దిస్ ఈజ్ సరళ సాగర్. మనం వచ్చేసి కొత్తకోట నుంచి ఆ రూట్ నుంచి కొత్తకోట నుంచి ఇక్కడ సరళ సాగర్ డ్యామ్ ఆడ వరకు వస్తాము. ఆ నుంచి ఆ డ్యామ్ పైనుంచి పడి మనం ఇక్కడ పడి ఇటు పడి ఇట్లా దీని మీదంగా చిన్న వంతెన లాగా ఉంటుంది, దీని నుంచి పడి ఇట్లా పడి ఇటు సైడ్ వచ్చేసినాం డ్యామ్ ఇవతల సైడు. ఇటు నుంచి కింద దిగి మన డ్యామ్ నీళ్ళు ఎక్కడైతే ఫ్లో అవుతుందో ఆడ వరకు పోనీకే మనం రెడీ అయినాము. కాబట్టి మనం కిందికి దిగే ప్రయత్నం చేసినాము, దిగుతున్నాము. ఇక వస్తుంటే ఇవన్నీ రాళ్ళు ఇక్కడ రోడ్డు కూడా అంత బాగలేదు, అయినా కూడా మీకోసం మీకు చూపించడం కోసం ప్రయత్నం చేస్తున్నా. ఇగో అబ్బో అమ్మా, వావ్ వావ్. దాదాపు దగ్గరికి వస్తున్నాము. ఇదండి, మొత్తానికైతే దగ్గరికి చేరుకున్నాము. ఇది మనం డ్యామ్ కింద ఉన్నాం, బ్రిడ్జి కింద నీళ్ళు పోయే దగ్గర ఉన్నాము. కానీ చాలా డేంజర్ ప్లేస్కి వచ్చేసాము. జనరల్గా అయితే రావద్దు ఇట్లాంటి డేంజర్ ప్లేస్కు. కావాలని చూడడానికి వచ్చేసాము. ఎట్లా ఉంటుంది ఒకటి ఎక్స్పీరియన్స్, ఓన్లీ ఎక్స్పీరియన్స్ గురించి వస్తున్నాము. ఇది చూస్తే నాకు కూడా విపరీతమైన భయం అనిపిస్తుంది. బట్ ఒకసారి చూద్దాం ఎట్లా ఉంది. ఫస్ట్ టైం, ఎప్పుడు రాలేదు కాబట్టి వస్తున్నాం. వ్యూ అయితే సూపర్ ఉందండి, మామూలు లేదు. పైన మన అటు నుంచి అటు పడి అటు తిరిగి ఇటు కిందకి పడి ఈ కింది వరకు వచ్చినాం కాబట్టి ఎంత హైలైట్ ఉందంటే మామూలు ఎక్స్పీరియన్స్ లేదండి, ఎక్సలెంట్. ఈ సైఫాన్ కానీ ఓపెన్ అయితే అంటే అటు ఇప్పుడు మన ఎన్నో న్యూస్ ఛానల్లో కానీ ఎన్నో ప్లేస్లో మనం విన్నాము. ఆటోమేటిక్ గేట్లు ఓపెన్ చేస్తుంటే కింద సెల్ఫీల గురించి పోయి వాటర్ వచ్చి కొట్టుకుపోయిన చరిత్రలు చాలా ఉన్నాయి. రీసెంట్ కూడా ఎంతోమంది ఇదైపోయినారు. ఆయన కూడా అవన్నీ తెలిసి కూడా కిందికి వచ్చి ఈ వీడియో చేస్తున్నందుకు నాకు కూడా కొంచెం బాధగానే ఉంది. కాకపోతే అంటే ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ మేము చూస్తున్నాం లేదు అని కాబట్టి వచ్చి చూస్తున్నాం. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇక్కడ 6-7 సైఫాన్స్ ఓపెన్ అయినట్లున్నాయి, మిగతా ఓపెన్ కాలేదు. ఇక్కడ ఉన్న సైఫాన్లు మాత్రం ఓపెన్ అయితే మాత్రం మేము కొట్టుకుపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అతి జాగ్రత్తగా వీడియో చేస్తున్నాం చూసుకుంటూ. ఇట్లాంటి సైఫాన్స్లో వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువైంది. ఇది మాత్రం భయంకరంగా వాటర్ పోతుంది. ఇక్కడ వాటర్ పోవడం అనేది ఈ గేట్ మాత్రం ఓపెన్ అయితే మాత్రం ఇదంతా వాటర్ వెళ్ళిపోతాయి. ఇది వెళ్ళిపోయి పెద్ద ఎత్తున వాటర్ ఫ్లో ఎక్కువవుతుంది. కాబట్టి గేట్ ఇక్కడ ఉన్న గేట్ వాటర్ కూడా ఎక్కువ ఫ్లో అయితే మనం కూడా సౌండ్ విపరీతంగా సౌండ్ వస్తుంది. కాబట్టి అది జాగ్రత్తగా బయట వాళ్ళు లేకపోతే మాత్రం మనకు జరగడానికి కూడా జరగవచ్చు. కాబట్టి అతి తొందరగా ఇన్నుంటే పోయే ప్లాన్ చేద్దాము. అదేవిధంగా మీకు సైఫాన్ ఓపెన్ ఎప్పుడైతే కూడా మనకు తెలియదు కాబట్టి సైఫాన్ వల్ల మనకు చాలా డేంజర్ ఉంది. కాబట్టి ఈ ప్లేస్ కొంచెం ముందరికి వెళ్ళి ఈ ఎత్తు ప్రాంతంలోకి వెళ్ళి తీద్దాం వీడియో. ఇది ఇంత జాగ్రత్తగా ఇంత దగ్గరకు వచ్చినాం. ఇంత కొద్ది దగ్గర ఇంకా మీకు చూపించే ప్రయత్నం మాత్రం చేయను. చేస్తే మాత్రం నేను రిస్క్లోకి పోతా. కాబట్టి ఈ రిస్క్ మాత్రం నేను తీసుకోదలుచుకోలేదు. ఇక పైన చూడగా
విజిట్ చేయడానికి చాలామంది వచ్చిండ్రు, చూస్తుండ్రు. ఇక ఇది మళ్ళీ మనం ఇప్పుడు మళ్ళీ ఇటు నుంచి ఇట్లా తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ లాస్ట్ చివరికి కొత్తకోట వెళ్ళిపోవాలి. మనం ఇక్కడ ఉండడం ఇంకా అంత సేఫ్టీ కాదు. బాయ్ అండి.